దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణ పనులు ఎట్టకేలకు పట్టాలెక్కాయి. దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని గోషామహల్ స్టేడియంలో నిర్మాణ పనులను లాంఛనంగా ప్రారంభించారు. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు పనులు ఇకపై శరవేగంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా నిర్మాణ బాధ్యతలు చేపట్టిన ఎంఈఐఎల్ సంస్థ డైరెక్టర్ కె గోవర్ధన్ రెడ్డి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి పనులను శ్రీకారం చుట్టారు. తెలంగాణ గవర్నమెంటు ఇది ఉస్మానియా హాస్పిటల్ కన్స్ట్రక్షన్కి ప్రతిష్టాత్మకంగా టేకప్ చేసి మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీకి ఇవ్వడం జరిగింది ఈ వర్క్ని. ఇది 26 ఎకరాల్లో నిర్మించబోతున్నాము. ఇది 32 lakhs ఎస్ఎఫ్టీని కన్స్ట్రక్షన్ చేయబోతున్నాము. ఇది 30 నెలల్లో కంప్లీట్ చేయాలి. ఇక్కడ అన్ని విభాగాలకు సంబంధించిన యాక్టివిటీసులు ఆపరేషన్లు అన్నీ చెకప్ చేయబడుతుంది. ప్రైవేటు హాస్పిటల్స్కు ధీటుగా ఇది నిర్మించబడుతుంది. దానికి కన్నా మించిన ఫెసిలిటీసు లేటెస్ట్ ఎక్విప్మెంట్తోన ఫర్నిచర్తోనో ఫుల్ ఫ్లెడ్జ్గా